Hello all, welcome back to our channel. So in this video we will discuss about the case studies in MBA, how you need to attempt it. నేను ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోలో కానివ్వండి, నేను చెప్పాను మీ అందరికీ దట్ సపరేట్ వీడియో అనేది నేను చేస్తాను ఎలా కేస్ స్టడీస్ అటెంప్ట్ చేయాలనేసి. బికాస్ కేస్ స్టడీస్ అనేది ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొత్త ఇది. ఓకే, సో ఈ ఇయర్ నుంచే ఇది ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి మోస్ట్లీ సెమ్ 1 రాసాము, బట్ మోస్ట్లీ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది కొంచెం క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3, సెమ్ 4 ఏ సెమ్స్కైనా కేస్ స్టడీస్ ఎలా రాయాలి అనేది దాని గురించి ఉంటుంది. ఓకేనా? సో కేస్ స్టడీస్లో ఏదైనా ఫార్మాట్ ఉంటుందా, ఎలా అటెంప్ట్ చేయాలి, బికాస్ ఇట్ క్యారీస్ 10 మార్క్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అనమాట. సో నేను ఏం చెప్తున్నానంటే లైక్ ఓన్గా క్యాజువల్గా మనం ఎలా థింకింగ్ లైక్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఎలా రాస్తామో అలాగే రాయాలి అంటే ఒక డీటెయిల్డ్ వీడియో చెప్తే ఇంకా క్లారిటీగా ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఎగ్జాంపుల్ కేస్ స్టడీ తీసుకొని దాన్ని ఎలా అటెంప్ట్ చేయాలన్నది కూడా చెప్తాను. కేస్ స్టడీస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మీరు కేస్ స్టడీస్ 10 మార్క్స్ క్యారీ అవుతుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 మార్క్స్, ఆ సెక్షన్ 10 మార్క్స్, ఈ రెండింటికే మీకు 20 మార్క్స్ క్యారేజ్ అవుతుంది. సో పాసింగ్కి అంటే పాసింగ్ 25 అనుకున్నా కూడా పాసింగ్కి దగ్గరలో ఉండేటి ఈ 2 సెక్షన్స్. సో షార్ట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ కేస్ స్టడీస్ అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ లాంగ్ 1 యూనిట్ 2 యూనిట్స్ రాసినా ఈజీగా పాస్ అయిపోతారు. సో కమింగ్ బ్యాక్ టు ది కేస్ స్టడీస్, వాడు ఒక ప్యాసేజ్ ఇస్తాడు, కింద 5 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ ప్యాసేజ్లోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. గాట్ ఇట్? మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీగా దీనికి పెట్టాలి ఎగ్జామినేషన్లో. సో 2.5 అవర్స్లో హాఫ్ అన్ అవర్ యూ షుడ్ బీ అలాటెడ్ టు కేస్ స్టడీస్ అండ్ హాఫ్ అన్ అవర్ షుడ్ బీ నాట్ హాఫ్ అన్ అవర్, ఒక 15 to 20 minutes ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ మొత్తం లాంగ్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి. కేస్ స్టడీస్లో మోస్ట్లీ ఈ 6 పాయింట్స్ ఓవరాల్గా ఉండాలి. ఏంటి అని అంటే ఫస్ట్ వన్ సిచ్యువేషన్ అనాలిసిస్ ఉండాలి. అంటే ఆ సిచ్యువేషన్ అనాలిసిస్ దేని గురించి ఉంది, ఆ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్లో ప్రాబ్లం ఏముంది అండ్ ఆ పారాగ్రాఫ్లో ఏమైనా కోట్ ఏమైనా ఉందా, హైలైట్ అయ్యే పాయింట్ ఏమైనా ఉందా, లైక్ స్లోగన్ కానివ్వండి, ఏదైనా యూనిక్ నేమ్స్ వర్డ్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, అండ్ లైక్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏమేమి ఉన్నాయి, ఇట్లాంటివి అన్నీ మీరు ఆన్సర్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో ఇవే రాయాలని రూల్ లేదు. సో నా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇలా పారాగ్రాఫ్ ఇస్తాడు కేస్ స్టడీస్లో. ఇక్కడ ఫస్ట్ మనం కేస్ స్టడీస్ అనేది చదవాలి. వాట్ డస్ ఇట్ పారాగ్రాఫ్ మీన్ అనేది. సో చదువుతాను, చూడండి. యాజ్ ఎ న్యూ మెంబర్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ ఎ లోకల్ బ్యాంక్. సో జాక్ నెల్సన్ ప్రాబ్లం అంట కేస్ స్టడీ నేమ్ టైటిల్. ఏంటి అంటే ఆయన ఒక న్యూ మెంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ ఎ లోకల్ బ్యాంక్. Jack Nelson was being introduced to all the employees in the home office. So new employee కాబట్టి, న్యూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి ఆ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఇంట్రడ్యూస్ అనేది అవుతున్నాడు. When he was introduced to Ruth Johnson, he was curious about her work and asked her what the machine she was using did. సో ఎప్పుడైతే రూత్ జాన్సన్ అనే ఒక లేడీని ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు ఈ జాక్ నెల్సన్స్కి తన వర్క్ ఏదైతే చేస్తున్నాడో ఆ మెషిన్ ఏదైతే ఉందో తనకి క్యూరియస్గా అనిపించింది అనమాట, టు నో అబౌట్ దట్ వర్క్. సో జాన్సన్ రిప్లైడ్ దట్ షీ రియల్లీ డిడ్ నాట్ నో వాట్ ద మెషిన్ వాజ్ కాల్డ్ ఆర్ వాట్ ఇట్ డిడ్. సో ఇక్కడ జాక్ ఏమడిగిండు రూత్ జాన్సన్ అంటే, నువ్వు ఏ మెషిన్ యూజ్ చేస్తున్నావు, ఆ మెషిన్ యూజ్ చేయడం వల్ల అసలు ఏంటి ప్రయోజనం అన్నప్పుడు రూత్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, నాకు నిజంగా ఈ మెషిన్ ఏందో తెలియదు అండ్ అది ఎలా ఆపరేట్ చేయాలో కూడా నాకు తెలియదు అని రిప్లై ఇచ్చింది. షీ ఎక్స్ప్లెయిన్ దట్ షీ హ్యాడ్ ఓన్లీ బీన్ వర్కింగ్ ఫర్ 2 months. తను ఏమని చెప్తుందంటే, నేను ఇక్కడ ఈ మిషన్తోనే ఓన్లీ 2 months నుంచే వర్క్ చేస్తున్నాను, నాకు ఏమంత పెద్దగా తెలియదు, ఆపరేట్ చేయడానికి కూడా నాకు రాదు అని చెప్పింది. హౌఎవర్ షీ డిడ్ నో ప్రైస్లీ హౌ టు ఆపరేట్ ద మిషన్. అకార్డింగ్ టు హర్ సూపర్వైజర్ షీ వాజ్ ఎ ఎక్సలెంట్ ఎంప్లాయీ. తనకి మెషిన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు. ఓకే, సో she don't know how to operate the machine and she don't know how to use the machine. But according to her supervisor, అంటే వాళ్ళ టీమ్ లీడర్ ప్రకారంగా ఈ రూత్ జాన్సన్ అనే ఆమె షీఈస్ ద ఎక్సలెంట్ ఎంప్లాయీ అని మాత్రం ఉంది. సో తనకి వర్క్ తెలియదు కానీ వాళ్ళ టీమ్ లీడర్ ప్రకారం దీని ఒక మంచి ఎక్సలెంట్ వర్కర్ అని ఉంది. At the end of the branch office, the supervisor in charge spoke to Nelson confidently, telling him that something was wrong, but she did not know what. For one thing, she explained, employee turnover was too high
and no sooner had one employee been put to on the other job then another one was resigned. అంటే ఒక జాబ్ రిజైన్ అవుతున్నప్పుడు ఇంకో కొత్త వాళ్ళని హైర్ చేసుకోకపోవడం ఇట్స్ అ మిస్టేక్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే వన్ ఆఫ్ ది బ్రాంచెస్లో ద సూపర్వైజర్ ఇన్ చార్జ్ స్పోక్ టు నెల్సన్. అంటే ఒక సూపర్వైజర్ ఈ జాక్ నెల్సన్తో కాన్ఫిడెంట్గా చెప్పింది దట్ ఈ ఆఫీస్లో సంథింగ్ వాస్ రాంగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒకసారి ఒక పర్సన్ రెసిగ్నేషన్ ఇచ్చినాక ఆ ప్లేస్లో కొత్త ఎంప్లాయీస్ని మనం హైర్ చేసుకోకపోవడం ఇట్స్ అ mistake. With the customers to see and loans to be made, she continued. She had little time to work with the new employees as they came and went. All branches supervisors hired their own employees without communication with the home office or other branches. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరికీ జాబ్ ఇచ్చేస్తున్నారంట వితౌట్ ఇన్ఫార్మింగ్ ద హోమ్ బ్రాంచ్. అంటే ఒక ఎంప్లాయీని మనం హైర్ చేసుకుంటున్నామంటే మినిమం టాప్ అథారిటీస్కి మనం మెన్షన్ చేయాలి, కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయట్లేదు. సో అదొక లూప్ హోల్ అనమాట. వెన్ ఎ ఓపెనింగ్ డెవలప్డ్ ద సూపర్వైజర్ ట్రై టు ఫైండ్ అవుట్ ద సూటబుల్ ఎంప్లాయీ టు రీప్లేస్ ద వర్కర్ హూ హ్యాడ్ క్విట్. ఒకసారి ఒక వర్కర్ క్విట్ అయినప్పుడు ఆ ప్లేస్లో ఎవరైతే ఏమంటారు సూటబుల్ ఎంప్లాయీ ఉంటారో ఆ సూటబుల్ ఎంప్లాయీని హైర్ చేసుకునేటట్టుగా పెట్టిందనమాట. ఆఫ్టర్ టూరింగ్ ద 22 బ్రాంచెస్, అంటే జాక్ నెల్సన్ అనేటువంటి 22 బ్రాంచెస్ తిరిగినాడంట. సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిట్లో. నెల్సన్ వండర్డ్ వాట్ ద హోమ్ ఆఫీస్ షుడ్ డూ ఆర్ వాట్ యాక్షన్ షుడ్ హీ టేక్. సో నెల్సన్ చూశాక అన్ని ఆఫీసెస్ అన్నీ చూశాక అన్నిట్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమనుకున్నాడు, ఏ సొల్యూషన్ తీసుకోవాలి, దీనికి ఏమి రెమెడీ సొల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి థింక్ చేశాడు. ద బ్యాంకింగ్ ఫర్మ్ generally was regarded as being a well-run institution that had grown from 27 to 191 employees during the past 8 years. The bank firm అంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి చాలా మంచిగా రన్ అవుతున్నాయి. 27 ఉండే ఎంప్లాయీస్ ఇప్పుడు 191 ఎంప్లాయీస్ అయ్యారు పాస్ట్ 8 yearsలో. The more he thought about the matter, the more puzzled Nelson became. He could not quite put his finger on the problem and he did not whether to report these findings to the president or not. సో ఇవన్నీ చూసాక అంటే లూప్ హోల్స్ ఉన్నాయి కానీ బ్యాంక్ మాత్రం మంచిగా రన్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనము టాప్ అథారిటీస్కి మెన్షన్ చేయాలా వద్దా అని ఒక డైలమాలా ఈ జాక్ నెల్సన్ అనేటైనా ఉన్నాడు. వీటికి కేస్ స్టడీ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్ పార్ట్కి చూడండి. What do you think is causing some of the problems in the bank, home office and branches? అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి బ్రాంచ్ ఆఫీసెస్లో హోమ్ ఆఫీస్లో మనం చూసిన ప్రకారంగా అయితే ఫస్ట్ థింగ్ ఎంప్లాయీస్కి ఆపరేషన్ అంటే ఏ మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలియదు. అందుకని ఇక్కడ వాడు ఏమన్నాడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రైనింగ్ అని అన్నాడు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, హైరింగ్ ఎంప్లాయీ టర్న్ ఓవర్. Frequent resignation in the branches suggest issues with employee engagement, job satisfaction or compensation. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీస్ అనేది క్విట్ అవుతున్నప్పుడు రిమైనింగ్ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఆ థింగ్ అనేది రాదు. డీసెంట్రలైజ్డ్ హైరింగ్ ఏంటంటే వన్స్ ఒక పర్సన్ క్విట్ అయ్యాక ఆ ప్లేస్లో కొత్త పర్సన్ని హైర్ చేసుకోకపోవడం ఇంతకుముందు మనం చూసినాం. నెక్స్ట్ వన్ పూర్ కమ్యూనికేషన్ లేకుండా తెలిసిన వాళ్ళని హైర్ చేసుకున్నప్పుడు అంటే వాళ్ళకి ఏం స్కిల్స్ లేకుండా హైర్ చేసినప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఆర్గనైజేషన్లో వస్తాయి అని చెప్పేసి ఇలా రాయాలి. అంటే ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు, మీరు 2 మార్క్స్ కాబట్టి ఈ సైడ్ పాయింట్స్ రాసినా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ డూ యూ థింక్ సెట్టింగ్ అప్ అన్ హెచ్ఆర్ యూనిట్ ఇన్ ద మెయిన్ ఆఫీస్ వుడ్ హెల్ప్. సో ఒకవేళ మెయిన్ ఆఫీస్లో హెచ్ఆర్ అనేది మెయింటైన్ చేస్తే హెచ్ఆర్ యూనిట్ అనేది డిపార్ట్మెంట్ అనేది పెడితే వాట్ ఆర్ ద కాజెస్, ఏం చేంజెస్ వస్తాయి అంటే ఫస్ట్ వన్ రిక్రూట్మెంట్ సెలెక్షన్ వాళ్ళే సెలెక్షన్ చేసుకుంటారు, వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటారు, ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు, పర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గిపోతున్న ఎంప్లాయీస్ అనేది కూడా వాళ్ళే చూసుకుంటారు, అండ్ వాళ్ళకి తగినట్టుగా శాలరీస్ ఇవ్వడం కానివ్వండి, బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ పాసిబుల్ అవుతాయి వెన్ హెచ్ఆర్ యూనిట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద మెయిన్ ఆఫీస్. ఇప్పుడు హెచ్ఆర్ యూనిట్ లేకపోవడం వల్లనే కదా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. సో దానికోసం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు, థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ హెచ్ఆర్ ఫంక్షన్స్ వుడ్ బి క్యారీడ్ అవుట్ by the supervisors and or the line manager.
అంటే హెచ్ఆర్ ఫంక్షన్స్ అనేది ఏమేమి పాటించాలి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ వన్ డే టు డే సూపర్విజన్. అంటే డే టు డేలో ఎంతమంది ఎంప్లాయీస్ వస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ వస్తున్నప్పుడు ఎంత వర్క్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. మోటివేటింగ్ ఎంప్లాయీస్, ఎవ్రీడే మోటివేషన్ అనేది ఉండాలి. అండ్ ట్రైనింగ్ ఎంప్లాయీస్, ఈ 3 అనేది కంపల్సరీగా పాటించాలి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ రోల్ షుడ్ ద ఇంటర్నెట్ ప్లే ఇన్ హెచ్ఆర్ యాక్టివిటీస్. హెచ్ఆర్ యాక్టివిటీస్లో ఇంటర్నెట్ ప్లే అనేది ఎలాంటి రోల్ అనేది క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ రిక్రూట్మెంట్. ఫస్ట్ వన్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సెకండ్ వన్ డెలివరింగ్ ట్రైనింగ్. రిక్రూట్మెంట్, ట్రైనింగ్, కమ్యూనికేషన్, అనలైజింగ్ డేటా. అంటే వాళ్ళ డేటాని అనలైజ్ చేయడం. ఇవన్నీ ఎవరితో పాసిబుల్, హెచ్ఆర్ యాక్టివిటీస్ ఇవన్నీ. ఓకేనా. సో లైక్ దిస్ యూ నీడ్ టు రైట్ అనమాట. లైక్ మోస్ట్లీ నా ప్రకారంగా అయితే పాయింట్ వైజ్గా రాస్తే ఆన్సర్ మెందిగా కనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేటివ్గా కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. సో పారాగ్రాఫ్ లాగా రాయడం కన్నా ఇట్లా పారాగ్రాఫ్ కన్నా ఇట్లా పాయింట్స్ పెట్టి రాస్తే బెటర్ ఉంటుంది. సో అలాగా రాయాలి కేస్ స్టడీస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేస్ స్టడీస్. సో ఇలా మీరు కేస్ స్టడీస్ని అటెంప్ట్ చేయాలి. మన తెలుగులో అసలు ఒక్క వీడియో కూడా లేదు అబౌట్ MBA. సో దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ వీడియోస్ అండ్ ఫస్ట్ ఛానల్ టు డూ MBA వీడియోస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డెఫినెట్గా షేర్ విత్ ఆల్ యువర్ MBA ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్, బికాస్ ఈ వీడియో చూసాక వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని అనిపిస్తేనే షేర్ చేయండి. ఓకేనా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మోస్ట్లీ నేను MBA క్లాస్ అనేది తెలుగులోనే కంటిన్యూ చేస్తాను, బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ ఆర్ ఇన్ తెలుగు ఓన్లీ. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా చెప్పండి వెదర్ మై ఎక్స్ప్లెనేషన్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్, సో దట్ నాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ as well as the preparation. See you all in the next video. Bye bye and thank you so much.